డైరీస్. సో అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీ అందరి కోసం నేను శారీస్ అయితే చూపించబోతున్నాను. మన ఛానల్లో ఫస్ట్ టైం చూడబోతున్నారనమాట శారీస్ కలెక్షన్. నేను ఫస్ట్ టైం తెప్పించాను ఎలా ఉంటాయి ఏంటని చెప్పి. బట్ చూస్తే మాత్రం నిజంగా క్వాలిటీ అనేది 100% రికమెండ్ చేయొచ్చండి. అంత బాగున్నాయి. దట్ టు మన బడ్జెట్ రేంజ్లో అనమాట. ఇప్పుడు మనకి ఎలాగో ఫెస్టివ్ సీజన్ వస్తుంది అండ్ అలాగే మ్యారేజ్ సీజన్ అంతా మంచి సీజన్ నడుస్తుంది కదా. ఇలాంటప్పుడు మంచి మంచి మనకి పట్టు శారీస్ అయితే అవసరమవుతూ ఉంటాయి ఖచ్చితంగా. సో అలాంటి ఫంక్షన్స్ అకేషన్స్ కోసం అయితే నేను మంచి పార్టీ వేర్ శారీస్ని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో టోటల్ ఓవరాల్ నేను 5 శారీస్ అయితే చూపిస్తాను. ఇదిగోండి, మీరు కలర్స్ అన్నీ కూడా అన్ని డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మంచి పార్టీవేర్ కలెక్షన్స్ అండి. మీరు చూసుకున్నట్లయితే నిజంగా ఏంటి ఇంత తక్కువ రేటుకి ఇంత మంచి కలెక్షనా అని అనుకుంటారు. నిజంగా చూడొచ్చు. నేను ఇప్పుడు ఇవన్నీ కూడా 1 by 1 అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి. 5 శారీస్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది పర్పుల్ కలర్, మంచి డార్క్ పర్పుల్ కలర్. వైట్గా ఉన్న వాళ్ళకి బాగా కలర్ అయితే లైక్ చేస్తూ ఉంటారు కదా. సో నేను ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు 1 by 1 అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. చూసారా, ఇలా చూసుకున్నట్లయితే ఎంత బ్రైట్గా కనిపిస్తామో అసలు ఈ కలర్ నిజంగా తీసుకున్నట్లయితే. మంచి పర్పుల్ కలర్ అండి ఇది మాత్రం. మీరు నేను ఒకసారి జూమ్లో చూపిస్తాను. దీని వర్క్ చూసారా, జరీ ఇదంతా కూడా మనకి పర్పుల్కి మంచి సిల్వర్ షేడ్ అనమాట. ఇది బోర్డర్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్లో అయితే హైలైట్ చేశారు, చూసుకోవచ్చు. ఇది మనకి ఇది శారీలో వస్తుంది. అండ్ బోర్డర్ చూసుకోవచ్చు, ఇది మనకి బిగ్ బోర్డర్ అండి. బోర్డర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఇదైతే మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఇది ఫస్ట్ మనకి ఇలా వస్తుంది. మనకి పైన కూడా చూసుకోవచ్చండి, చిన్న బోర్డర్ అయితే ఇచ్చారు, కింద మాత్రం బిగ్ బోర్డర్ వచ్చింది. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. అంటే దీని బ్లౌజ్, పళ్ళు అండ్ అలాగే లెంత్ అన్నీ కూడా మీకు చూపించేస్తాను. ఇదైతే మనకి స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఇదే బుటా వస్తుంది శారీ అంతా కూడా. ఇదిగోండి, ఇదంతా శారీ కూడా మీరు మొత్తం చూసుకోవచ్చు. నేను మీకు లెంత్ కూడా చూపిస్తున్నానండి. మీకు లెంత్ కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఇదంతా కూడా మీరు చూసుకున్నట్లయితే ఇలా అయితే వస్తుంది శారీ అంతా కూడా. ఇక్కడ వరకు మనకి శారీ అండి. ఇప్పుడు నేను మీకు పళ్ళు చూపిస్తున్నాను. ఇది మనకి పళ్ళు అనమాట. మంచిగా సిల్వర్ కలర్తో మొత్తం మనకి పళ్ళు అయితే మాత్రం ఇలా వస్తుంది. మీకు కొంచెం జూమ్ నుంచి చూపిస్తా దీని వర్క్ ఎలా వచ్చింది, సారీ జరీ అనేది దీనికి ఎలా వచ్చింది, దీని ప్యాటర్న్ అని. ఇదైతే మనకి పళ్ళులో అనమాట. నెక్స్ట్ దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ వచ్చిందండి. సేమ్ ఇదే సిల్వర్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చింది. ఇది బ్రొకేడ్ వచ్చిందనమాట. మీకు ఇలా చూసుకున్నట్లయితే ఇదిగోండి మనకి ఇలా బార్డర్ కూడా వస్తుంది. అండ్ ఇటువైపు ఏమో బిగ్ బార్డర్ ఆబ్వియస్లీ వస్తుంది. హ్యాండ్స్కి అది మనకి ఈ బిగ్ బార్డర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మనకి బ్లౌజ్ రన్నింగ్ ఇలా బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఇది నిజంగా ఇది ప్రైస్ కూడా మనకి 500 చేంజ్లోనే వచ్చిందండి. అండ్ మెటీరియల్ కూడా మీరు చూసుకోవచ్చండి. బెనారసీ సిల్క్ చాలా బాగుంది. మీరు ఇలా చూస్తుంటేనే అర్థమై ఉండొచ్చు. ఇదిగోండి ఎంత చక్కగా మనకి సాఫ్ట్గా ఉందో కూడా అర్థమవుతుంది కదా. మనకి ప్లీటింగ్ కూడా చక్కగా అవుతుందండి. చక్కగా మనకి చూసారా ఎంత నీట్గా ఫోల్డ్ అవుతుంది కదా. ఫోల్డింగ్స్ అన్నీ కూడా మనకి చాలా నీట్గా అయితే వస్తాయి. సో ఓవరాల్ శారీ అయితే ఇలా అయితే ఉంటుంది. మీరు సింగిల్ పైటర్న్ వేసుకోవచ్చు, లేదా మీరు స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. స్టెప్స్ కూడా చాలా చక్కగా నించుంటాయి. మనకి స్టెప్స్తో కూడా ఏ మాత్రం ప్రాబ్లమే ఉండదన్నమాట. చూడండి, నేను మీకు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తేనే ఎంత చక్కగా నించుంటున్నాయి కదా. ఇదిగోండి, చాలా బాగుంది. నిజంగా నేనైతే 100% రికమెండ్ చేస్తానండి ఈ శారీని. మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ శారీ చూద్దాము. ఇది కలర్ చూసారా ఎంత బాగుందో కదా. సీ గ్రీన్ కలర్ అయితే వస్తుందండి. ఇదిగోండి, మీకు దీని డిజైన్ ఒకసారి చూపిస్తున్నాను. ఇదంతా కూడా మీకు డిజైన్ ఎలా వచ్చిందని ఒకసారి జూమ్లో అయితే చూపించేస్తున్నాను. ఇదిగోండి, ఇది మనకు వచ్చేసి బార్డర్ అయితే ఇలా వస్తుంది. ఇది కూడా బిగ్ బార్డర్ కాన్సెప్ట్లోనే వచ్చింది. అండ్ దీని
మొత్తం ఈ ప్యాటర్న్ అంతా కూడా మనకి ఇలా ఫ్లవర్స్ డిజైన్తో అయితే చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే చాలా చక్కగా ఇచ్చారండి. నిజంగా ఇది మాత్రం కట్టుకుంటే హైలైట్ ఆఫ్ ద ఫంక్షన్ అని అంటారు, అంత బాగుంటుంది. మంచి జ్యువెలరీతో మనకి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి సీ గ్రీన్ మీద సిల్వర్ కలర్తోనే మనకి కాంబినేషన్ అయితే వస్తుంది. సో ఇది కూడా మీకు పైన కూడా చూసుకోవచ్చండి, పైన కూడా మనకి చిన్న బోర్డర్ అయితే వస్తుంది. సో ఇది కూడా నేను మీకు మొత్తం అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను. ఇది ఏ కలర్ ఉన్న వాళ్ళైనా కట్టుకోవచ్చండి, వైట్గా ఉన్న వాళ్ళని కాదు, కొంచెం డార్క్ కలర్ అనే కాదు, ఎవరికైనా కూడా మంచిగా సూట్ అవుతుంది అనమాట ఈ కలర్ మాత్రం. సో ఇదంతా కూడా నేను ఇప్పుడు ఒకసారి మీకు ఓపెన్ చేసి దీని పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చాయని చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడి నుంచి మనకి శారీ అయితే రన్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది కట్ చెంగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. మీకు అర్థమైంది కదా, దీని డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి. ఎక్కడ మనకి డాట్స్ రావటం కానీ అలా ఏం లేదనమాట. చూసుకోవచ్చు, ఇదంతా మీకు శారీ అయితే ఇలా వస్తుంది. మీకు లెంత్ విషయంలో అసలు ప్రాబ్లమే లేదండి, లెంత్ చక్కగా సరిపోతుంది, అందరికీ కూడా సరిపోయే లెంతే ఉంటుంది. 6.5 మీటర్సే వస్తుంది. ఇదిగోండి, ఇదంతా కూడా మనకి శారీ అయితే ఇలా వస్తుంది రన్నింగ్. ఇక్కడ వరకు మనకి శారీ అండ్ దీని పళ్ళు చూపిస్తాను. ఇక్కడ వరకు దీని పళ్ళు అయితే వస్తుంది. ఇదిగోండి, ఇది దీని పళ్ళు. దీని పళ్ళు డిజైన్ కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, చాలా బాగా వచ్చింది. దీని పళ్ళు కూడా చాలా హైలైట్ అయిందనే చెప్పొచ్చు. ఇదిగోండి, ఇదంతా కూడా దీని పళ్ళు. ఇది కూడా సేమ్ ప్రీవియస్ కలర్ లాని సేమ్ వైట్ లైక్ సిల్వర్ కలర్తో అయితే హైలైట్ చేశారండి. ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అంటే లైట్ కలర్స్ బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఇది నిజంగా పర్ఫెక్ట్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ అయితే ఇది ఇందాక దాని మీద కూడా ఇది బ్లౌజ్ ఇంకొంచెం డిజైన్ అయితే వచ్చింది. ఇందాక కొంచెం లైట్ స్ట్రైప్స్లో వచ్చింది, ఇది బట్ కొంచెం ప్యాటర్న్ అయితే బాగుంది. ఇలా అయితే దీని బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఇదిగోండి, మనకి ఇక్కడైతే చిన్న బార్డర్ వస్తుంది అండ్ ఆబ్వియస్లీ కింద కూడా పెద్ద బార్డర్ అయితే వస్తుంది. హ్యాండ్స్కి అది మనం యాడ్ చేసుకోవచ్చు ఈ పెద్ద బార్డర్ని. నేను ఓపెన్ చేసి చూపించాను కదా మీకు శారీ, నాకైతే ఎక్కడ శారీలో కూడా డాట్స్ అనేవి అయితే ఎక్కడ కనిపించలేదండి. చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ కూడా. మీకు నేను ఇలా వేసుకొని ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, నిజంగా చాలా బాగుంటుందండి, ఎవరికైనా సరే ఈజీగా సూట్ అయిపోతుంది. ఇది చూసారు కదా మీకు, అంటే నాకు స్క్రీన్లో మీకు ఏ కలర్ కనిపిస్తుందో తెలియదు కానీ బయట మాత్రం చాలా షైనింగ్ అయితే ఉందన్నమాట. అంటే నైట్ ఫంక్షన్స్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ షైనింగ్, హైలైట్ ఆఫ్ ది ఫంక్షన్ అయితే మీరే కనిపిస్తారు, అంత బాగుంటుంది అనమాట. ఇదిగోండి, నేను ప్లీట్స్ కూడా చూపిస్తున్నాను, చూసారా చక్కగా మనకి ప్లీట్స్ కూడా అయిపోతాయి ఇలా. చూసారా ఇలా స్టెప్స్ ఎంత నీట్గా వచ్చేసాయో మనకి. ఇదిగోండి, స్టెప్స్ కూడా చాలా నీట్గా ఫోల్డ్ అవుతున్నాయండి మనకి. అంటే మీకు ఇంత మంచిగా ఫోల్డ్ అవుతున్నాయంటే దీని మెటీరియల్ మీకు అర్థమై ఉండొచ్చు ఎంత చక్కగా ఉందని చెప్పి. అంటే ఎంత సాఫ్ట్గా ఉంది మనకి. అంటే కమింగ్ ఈ సమ్మర్లో మనం ఎక్కువ గట్టిగా అంటే గరుగ్గా ఉన్నవి కూడా మనం కట్టుకోలేం కదా, రఫ్గా ఉన్న శారీస్. బట్ ఇది చాలా సాఫ్ట్గా ఉందన్నమాట, అంత బాగుంది నిజంగా. ఎవరికైనా కావాలంటే మాత్రం వెళ్ళి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇది దీని ఓవరాల్ శారీ అండి, చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ శారీని చూసేద్దాం. ఇది మనకి టిష్యూ అండి, గోల్డ్ కలర్లో టిష్యూ అనమాట, చాలా బాగుంది ఇది మాత్రం. అంటే ఇప్పుడు నేను చూపించినట్లు ఇది ఒక్కటే కొంచెం ఎక్స్పెన్సివ్, ఇది అరౌండ్ 800 అలా పడింది. అంటే దీని మెటీరియల్ కానివ్వండి, ఇది టిష్యూ, అంటే అవన్నీ కొంచెం పట్టులో వచ్చాయి. ఇది టిష్యూ, బెనారసి టిష్యూ అనమాట ఇది. ఇదిగోండి, ఇది మనకి శారీ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి టిష్యూ అంటే మీకు అర్థమవుతుంది కదా. ఇదిగోండి, ఈ షైనింగ్ కానివ్వండి ఏదైనా సరే మీకు అర్థమై ఉండొచ్చు. ఇది మనకి టిష్యూ అనమాట, దీని మెటీరియల్ అంతా కూడా. అండ్ దీని బార్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్తో అయితే హైలైట్ చేశారండి. ఇదంతా కూడా మనకి టెంపుల్ బార్డర్ అని చెప్పొచ్చు, అంత బాగా వచ్చింది ఇది కూడా. అంటే పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ జరీతో అయితే మనకి ఇది డిజైన్ అయితే వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇది ఒకసారి మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను.
ఇది టిష్యూ అండ్ సాఫ్ట్ టిష్యూ అని చెప్పొచ్చండి. టిష్యూ అని చెప్పి మళ్ళీ రఫ్గానే అయితే ఏముండదు, చాలా సాఫ్ట్గా అయితే ఉంది మెటీరియల్ కూడా. సో ఇది నేను మీకు ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. చాలా బాగా వచ్చింది ఈ శారీ నిజంగా. ఇదిగోండి ఫస్ట్ ఈ శారీ ఇటు నుంచి మనకి అంటే బ్లౌజ్ నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇది బ్లౌజ్ అనమాట. ఇదిగోండి దీనికి పైన కొంచెం చిన్న బార్డర్ వస్తుంది, కింద కొంచెం పెద్ద బార్డర్ అనమాట ఇలా వస్తుంది. ఈ బ్లౌజ్ అంతా కూడా మనకి జస్ట్ స్ట్రైప్స్తోనే సింపుల్గా అయితే ఇచ్చేసారండి. దీని బ్లౌజ్ కంటే మనకి దీని బార్డర్ హైలైట్ అవుతుంది కదా, సో అందుకే మనకి మిగిలిన బాడీ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. ప్లెయిన్ మీన్స్ స్ట్రైప్స్, రన్నింగ్ స్ట్రైప్స్ అయితే వచ్చిందనమాట దీని బ్లౌజ్. ఇప్పుడు దీని శారీ అయితే చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇదిగోండి శారీ చాలా బాగా వచ్చిందండి. ఈ లీఫీ ప్రింట్తో నిజంగా హైలైట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది అసలు నిజంగా. ఈ శారీ మనకు కట్టుకుంటే ఒంటి మీద చాలా లైట్ వెయిట్ అండి. శారీ కూడా అంటే టిష్యూ శారీ కదా, సో చాలా లైట్గా అయితే ఉంటుంది మనకి. ఈజీ టు మెయింటైన్ అండ్ ఈజీ టు క్యారీ అనమాట ఇవి మాత్రం. ఇదిగోండి మీకు మొత్తం లెంత్ అంతా చూపిస్తున్నాను, శారీ అంతా ఎలా వస్తుందో మొత్తం చూపిస్తున్నా. అండ్ ఇది వచ్చేసి దీని పళ్ళు అనమాట. సేమ్ మనకి బ్లౌజ్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్తోనే మనకి పళ్ళు కూడా పింక్ కలర్తో అయితే ఇచ్చున్నారు. అంటే పళ్ళు కూడా మనకి సింపుల్గానే వచ్చింది, బట్ శారీ అంతా కూడా మనకి చాలా హైలైట్ అయింది కదా, ఇదంతా కూడా చాలా బాగుంది. మీకు చూసుకోవచ్చు అంటే గోల్డ్ కలర్ నచ్చిన వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు. అండ్ చాలామంది గోల్డ్ కలర్ శారీస్ కోసం ఇంకా చాలామంది సర్చ్ చేస్తూ కూడా ఉంటారు. చాలామందికి ఇష్టం దట్టు, అందులో నేను కూడా ఒకదాన్ని. నాకు కూడా గోల్డ్ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అలాంటి వాళ్ళకైతే మాత్రం ఇది చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ 100% రికమెండెడ్ అండి. అంత బాగుంది మెటీరియల్ కానివ్వండి, మీకు ఇది దీని జరీ క్వాలిటీ కానివ్వండి అంతా కూడా చాలా బాగుందనమాట. నేను నిజంగా 100% నేను రికమెండ్ అయితే చేస్తాను ఈ శారీని మాత్రం. సో 3 శారీస్ చూపించాను, నెక్స్ట్ 4th వన్ చూపిస్తాను. ఇది 4th వన్ అండి. ఇది మనకి డార్క్ గ్రీన్ షేడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది. ఇది మనకి శారీ అయితే ఇలా అయితే ఉంటుందండి. దీని ప్యాటర్న్ అయితే కనుక ఇలా వస్తుంది. అండ్ దీని బార్డర్ అయితే మాత్రం చూసారా, హెవీ బార్డర్ అండి, చాలా బాగా వచ్చింది. గోల్డ్ కలర్ బార్డర్ అనమాట మనకి. ఇది గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో ఈ బార్డర్ అయితే వచ్చింది. నిజంగా మీకు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు ఈ బార్డర్లో. అంటే మనకి ఒక్కోసారి అంచు కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నది, లో క్వాలిటీ అంచు రావచ్చు. అంటే వాళ్ళు యూజ్ చేసే థ్రెడ్ కానివ్వండి ఏదైనా సరే కొంచెం లో క్వాలిటీ రావచ్చు. కానీ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దీని క్వాలిటీ కూడా మీకు అర్థమై ఉండొచ్చు. నిజంగా క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. ఇది కూడా మనకి 600 to 700 రేంజ్లో అయితే వచ్చిందండి ఈ శారీ. ఇది కట్టుకుంటే మాత్రం నిజంగా చాలా బాగా వస్తుంది. చూసారా ఈ శారీ షైనింగ్ ఎలా వచ్చిందో, బాగుంది కదా. మీకు షైనింగే అర్థమై ఉండొచ్చు. షైనింగ్ చూసే మనం చెప్పవచ్చు శారీ క్వాలిటీ అనేది ఎలా ఉందని చెప్పి. ఇదిగోండి నిజంగా మీకు ఫంక్షన్స్కి కానివ్వండి, ఫెస్టివల్స్కి కానివ్వండి చాలా మంచి ఆప్షన్స్ అండి. ఇప్పుడు నేను ఈరోజు చూపించేవన్నీ కూడా ఒక్కటి కాదు, అన్నీ కూడా చాలా మంచి ఆప్షన్స్ అన్నమాట. ఫస్ట్ శారీకి ఇది బ్లౌజ్ అనమాట. మీరు చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది మనకి. ఈ బ్లౌజ్ అంతా కూడా మనకి రెడ్ కలర్ అండి. మనకి అంటే శారీ మనకి వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్, లైక్ బ్రౌన్ అండ్ గోల్డిష్ కాంబినేషన్లో అలా వచ్చింది కదా బార్డర్. ఇదంతా కూడా అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. కాంట్రాస్ట్ బాగా లైక్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి, టొమాటో రెడ్ కలర్. చాలా బాగుంది. అంటే కొన్ని అదో రకమైన రెడ్ కలర్ అలా వస్తూ ఉంటాయి, బట్ అలా ఏం లేదు. ఇది చాలా బాగుంది రెడ్ కలర్ కూడా. మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇది పైన వస్తుంది బార్డర్. అండ్ ఇదంతా కూడా మనకి బ్లౌజ్ రన్నింగ్లో ఇలా అయితే వస్తుందండి. బాడీ పార్ట్ అంతా కూడా మీకు ఇలా స్ట్రైప్స్ అండ్ చిన్న మ్యాంగో డాట్స్తో ఇలా వస్తుంది. అండ్ ఈ కింద కూడా మనకి బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. సో బ్లౌజ్ మీకు ఎటువంటి డౌటే లేదు, కరెక్ట్గా సరిపోతుంది ఎవరికైనా సరే. ఇప్పుడు నేను ఆల్ ఓవర్ ద శారీ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇదిగోండి చూస్తే మాత్రం నిజంగా చాలా బాగుందండి. చూసిన దానికన్నా కట్టుకుంటే ఇంకా హైలైట్ అవుతారు నిజంగా. ఇది మంచి డార్క్ గ్రీన్ షేడ్లో చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి దీని బార్డర్ కానివ్వండి, దీని డిజైన్ కానివ్వండి
చాలా బాగా వస్తుంది. ఇది కట్టుకుంటే ఎలా ఉందని చెప్పి నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తూ ఉంటాను, మీకు అర్థమవుతుంది కదా అంటే ఎలా వస్తుందని చెప్పి. సో ఇది మనకి ఆల్ ఓవర్ ద శారీ అయితే ఇలా వస్తుంది. ఇదిగోండి, ఇది మనకి శారీ. లెంత్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ దీని పళ్ళు చూడొచ్చు, రిచ్ పళ్ళు అని చెప్పొచ్చండి నిజంగా. ఇదిగోండి, దీని పళ్ళు అయితే డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఇదిగోండి, ఇది దీని పళ్ళు అనమాట. చాలా బాగుంది నిజంగా. ఇది కూడా మనకి బడ్జెట్ రేంజ్లోనే చాలా బాగా వచ్చింది. ఇలాంటివి సేమ్ మనం ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి శారీస్ ఆల్రెడీ చూసే ఉన్నాం, బట్ వీటన్నిటికన్నా డబల్ కాస్ట్లో అయితే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో. ఇది మాత్రం చూసారా, చాలా బాగా వచ్చిందండి. మన బడ్జెట్ రేంజ్లో అరౌండ్ 700 రేంజ్లో అయితే మాత్రం ఇదని చెప్పొచ్చు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇది పళ్ళు డిజైన్ అనమాట. ఇదిగోండి. సో ఈ శారీ కూడా నేను 100% రికమెండ్ చేస్తానండి, చాలా బాగుంటుంది. ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా కూడా బాగుంటుందండి. లైక్ మన కొంచెం 30 years ఆ ఏజ్ వాళ్ళకి కానివ్వండి, లేదా కొంచెం పెద్దవాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా సరే బాగుంటుంది. నెక్స్ట్ లాస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే వస్తుంది. ఎవర్ గ్రీన్ కాంబినేషన్, లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ అనమాట ఇది మాత్రం. సో ఇది మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి, బోర్డర్ అయితే ఇలా వస్తుంది, లైక్ గ్యాప్ బోర్డర్ అయితే వచ్చింది. పైన కింద మనకి డిజైన్ ఇలా అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది ఆల్ ఓవర్ ద శారీ ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తాను. ఒకసారి మీరు ఈ డిజైన్ కూడా ఒకసారి చూసుకోవచ్చు, ఈ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఎలా వచ్చిందని. ఇదిగోండి, ఇలా అయితే ఉంటుంది మనకి ఈ డిజైన్. ఇది కూడా మనకి బడ్జెట్ రేంజ్లోనే అరౌండ్ 500 to 600 రేంజ్ అండి, అంతే. ఇదిగోండి, ఫస్ట్ ఇది కూడా బ్లౌజ్ అనమాట, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి, ఇది మన హ్యాండ్స్కి అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్. నెక్స్ట్ ఇది కట్టు చెంగు ప్లెయిన్ వస్తుంది. కట్టు చెంగు అంతా కూడా ఇక్కడ నుంచి మనకి శారీ రన్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇది మనకి పైన కూడా మంచి బార్డర్ వచ్చింది అండ్ కింద కూడా బిగ్ బార్డరే వస్తుంది కిందంతా కూడా. ఓకే, ఇదంతా కూడా మనకి శారీ అయితే ఇలా రన్ అవుతుంది. ఇదిగోండి, ఇదంతా కూడా మనకి శారీ లెంత్లో అసలు ఎటువంటి ప్రాబ్లమే లేదండి నిజంగా. ఇది కూడా మనం చెప్పొచ్చు బెనారసీ సిల్క్ అనమాట. దీని మెటీరియల్ కూడా ఇవన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ నేను ఒకదానికి మెటీరియల్ చెప్తున్నాను, ఒకదానికి మర్చిపోతున్నాను, బట్ ఇవన్నీ కూడా అన్ని బెనారసీ సిల్క్ ఇలానే ఉన్నాయన్నమాట. ఒకటి టిష్యూ చూపించాను కదా. సో ఇక్కడ వరకు మనకి శారీ అయితే ఇలా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట. ఇదిగోండి, ఇది కొంచెం సింపుల్ పార్టీస్కి అలా అయితే బాగుంటుంది. మిగిలిన అవన్నీ కూడా మంచి హెవీ పార్టీ వేర్ చూపించాను. ఇది కొంచెం లైక్ చిన్న చిన్న పార్టీస్కి వాటికి, లైక్ ఇంట్లో చిన్న చిన్న ఫెస్టివల్స్కి వాటికి అయితే మాత్రం బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట. ఇదిగోండి, సింపుల్గా ఉంది పళ్ళు కూడా. సింపుల్ ఫంక్షన్స్కి అలా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా మంచి బెటర్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. ఇది కూడా నేను ఒకసారి ఇలా వేసుకొని అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇది స్టెప్స్ కన్నా ఇలా సింగిల్ అయితే చాలా బాగుందని అయితే అనిపిస్తుంది నాకు. ఇదిగోండి, చాలా బాగా వస్తుంది. ఇది కూడా మంచి కాంబినేషన్ అండి. లైట్ గ్రీన్ అండ్ పింక్ అనేది మంచి కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఇది మాత్రం ఇలా ఉంటుందన్నమాట శారీ. సో అవండి, మొత్తం టోటల్ మీకు 5 శారీస్ అయితే చూపించాను. అన్నీ కూడా మంచి బడ్జెట్ రేంజ్లో ఉన్న శారీసే చూపించాను. అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి. మీరు క్వాలిటీ విషయంలో అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. అన్నీ కూడా నేనైతే 100% రికమెండ్ చేస్తానన్నమాట. అన్నీ చాలా బాగా వచ్చాయి. నాకు ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ బాగుంది. ఎవరికైనా కావాలంటే మాత్రం, ఏమైనా నచ్చినాయి అంటే మాత్రం వెంటనే కింద వెళ్ళి డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ అన్నీ కూడా ఇచ్చుంటాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది దట్టు ఫెస్టివ్ సీజన్, కొన్నిసార్లు స్టాక్ అవుట్ అవుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. సో అలా స్టాక్ అవుట్ అవ్వకముందే మీకు ఏమైనా నచ్చినట్లయితే మాత్రం వెంటనే అయితే ఆర్డర్ చేసేసుకోండి.
సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. మరి అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకున్నట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. సో దట్ మన వీడియోస్ కొంచెం ఇంకొంతమందికి రీచ్ అయితే వెళ్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో మన వీడియోస్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తున్నాయి అట్లయితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి మర్చిపోకుండా. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.